కమ్మెను, మోపైన వాన కురిసెను కనుక ఆహాబు రథమెక్కి ఇజ్రాయేలునకు వెళ్ళిపోయింది. యెహోవా హస్తము ఏలియాను బలమైన ప్రార్థనలు మన దేవునికి స్తోత్రం. మనలే ఎలాంటి ప్రార్థనలు అంటే మన బలమైన ప్రార్థన. దేవుడికి మహిమ కలుగుందాక. ఆహాబు కంటే ముందుగా ఎటువైనంట ఏలియా బలపరచుగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇజ్రాయేలు గుమ్మం వద్దకు వచ్చెను. దేవుడికి స్తోత్రం. అందరు నడుచుకుంటా అట్లా ఇట్లా పోతాడు, మనమంట పరిగెత్తుకుంటూ పోతుంది. దేవుడికి స్తోత్రం. మనల్ని నడుచుకుంటా పడుకొని లేచి ఆపసోపాలు పడి జీవితాలు కొనసాగిస్తుంటే మన జీవితాలు పరుగంట. దేవుడికి స్తోత్రం. ఎక్కడ ఆగదు, పరుగు మీద ప్రయాణించే జీవితాలు మనకి పరిగెత్తితే ఏమంటారు అలసిపోతాం. కానీ మనం అలసిపోమంట. ఎందుకు అలసిపోం? ఆయన అలవలేడు, సొమసిల్లలేడు, బలహీనులు అవ్వలేడు. కాబట్టి మన జీవితాలకి ఏ అలుపు బలహీనత లేదంట. ఎందుకు? పక్కనున్నాడు. ఎందుకు? యెషయా 38వ అధ్యాయము 6వ వచనం. యెషయా 38వ అధ్యాయము 6వ వచనం. ఇంకా దేవుడికి మహిమ కలుగుందాక. ఇంకా కంటే ముందు ఏముంది? ఒకసారి 4వ వచనం చూద్దాం. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగా సెలవించింది, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బలమైన ప్రార్థన దేవుడు అంగీకరించినాడు. దేవుడికి మహిమ కలుగుతాక. అందుకే హిజ్కియాకి ఏం చేసినట్టు ఇక్కడ, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. దేవుడికి మహిమ కలుగుతాక. ప్రతిది కూడా దేవుడు అద్భుతంగా చేయడానికి ప్రార్థన ఎంత గొప్ప ఆధిక్యత. దేవుడికి మహిమ కలుగుతాక. మనము పోయిన జనవరి 25 నుంచి 25 లాస్ట్ ఎండింగ్ వచ్చేసినాం కూడా మనం ఏం చేస్తున్నాం? ఇంకా ప్రార్థన చేస్తున్నాం కదా. ఇంత మంచి ప్రార్థన జ్ఞాపన చేస్తున్నాం, విధేయత కలిగి ఉంటున్నాం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అన్న ప్రార్థించింది, ఏలియా ప్రార్థించిండు, ఇక్కడ హిజ్కియా ప్రార్థించిండు, యోనా ప్రార్థన చూద్దాం ఒకసారి. దేవుడికి మహిమ కలుగుందాక. యోనా ప్రార్థి